హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మరొక టెట్కి అయితే మంచి అవకాశం. సో దీని గురించి అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా ఆర్ఆర్ మిశ్రా కమిషన్కి సంబంధించి నివేదిక అయితే ఫిబ్రవరిలో అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు దొరుకుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేది ఈ ఫిబ్రవరి నెలలోపు దానికి సంబంధించి నివేదిక అయితే సమర్పించబోతుంది. ఇదండి లేటెస్ట్ అప్డేట్ అయితే దీని గురించి. మొన్న మనం మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే డిసెంబర్ 15th వరకు అయితే నివేదిక అనేది స్టార్ట్ అవ్వడమే జరుగుతుంది. కమిషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో కమిషన్ అనేది ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 3 months అయితే గడువు కోరడమే జరిగింది కమిషన్. అది ఫిబ్రవరిలో అయితే నివేదిక అయితే సమర్పించబోతుందని లేటెస్ట్గా అప్డేట్ అయితే అందింది. సో దాని తర్వాత ఫిబ్రవరి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్గా ఎగ్జామ్స్ అనే నోటిఫికేషన్ అనేది అది వచ్చిన వెంబడి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత ఎగ్జామ్ అనేది డైలీ 2 సెషన్ల వారీగా అయితే కండక్ట్ చేశారు. ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ పోస్టింగ్స్, అపాయింట్మెంట్స్ అన్నీ ఇవైతే ఉండబోతున్నాయి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదండి. నివేదిక అయితే ఫిబ్రవరిలో సమర్పించబోతున్నారు. ఈ విషయాన్ని అయితే అందరైతే గమనించండి. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నట్లుగా మరొక టెట్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ టెట్ అనేది తప్పకుండా ఈ 2 నెలల సమయంలో అయితే టెట్కు సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుందని నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా అయితే రావడమే జరుగుతుంది. దాని ప్రక్రియ త్వరగా అయితే పూర్తి చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి. చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ వాళ్ళ ఆశలు అనేవి నిరాశలుగా మారిపోతున్నాయి. బట్ మీ నుంచి ప్రయత్నం అయితే మీరైతే మానకండి. తప్పకుండా టెట్ అనేది అయితే ఉంటుంది. ఈ డిసెంబర్లో కాకపోతే జనవరిలో నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి ప్రాసెస్ అనేది త్వరగా ఉంటుంది. సో మీరైతే గమనించండి. ఇంకా దీంట్లో చాలా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా చాలా ప్రక్రియ అయితే ఉంది. ఇంకా ముందు ఏమొస్తుందో తెలియదు. బట్ టెట్ గురించి ఆలోచించే వారికి అయితే సమయం అయితే దొరుకుతుంది. వారికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తప్పకుండా అయితే ఎగ్జామ్ అయితే టెట్ అనేది ఉంటుంది 2025కి సంబంధించి. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని అయితే గమనించి దానికి సంబంధించి మీరు ప్రభుత్వం పైన ఎట్లా చేస్తారో అయితే మీరైతే కంప్లీట్గా చేస్తూ ఉండండి. అసలు గివప్ అయితే ఇవ్వకండి. ఈ టైంలోనే మీరైతే స్ట్రాంగ్గా ఉండాల్సింది. అసలే గివప్ ఇవ్వకండి. తప్పకుండా పర్ ఇయర్ 2 టెట్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ ఒక డిఎస్సి అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈ 2025కి సంబంధించిన టెట్ అనేది ఉంటుందండి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.